All right. So in the last class, Studio outbound integration గురించి చూసాం. Okay, so how to apply the XSLT transformation and the Studio XML and how to store the data. And we have seen all the process and we completed the outbound integration. Okay, so now uh, today we are going to discuss about the inbound Studio integration. Okay, let's take an example. There is a request. ఓకే. సో ఒక రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే దెర్ ఆర్ సమ్ ఎర్నింగ్స్. ఓకే. విచ్ వీ నీడ్ టు లోడ్ దట్ పర్టికులర్ డేటా ఇంటు ద వర్క్ డే. ఓకే. సో ఎంప్లాయీ ఎర్నింగ్స్ ఉన్నాయి. అవి మనం వర్క్ డేలోకి లోడ్ చేయాలి. సో ఈ ఎర్నింగ్స్ ఏంటనంటే ఈ ఎర్నింగ్స్ ఆర్ నథింగ్ బట్ హౌ ద ఎంప్లాయీ ఈస్ గెటింగ్ అమౌంట్. ఓకే. సో ఎంప్లాయీ యాక్చువల్లీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటాడు. సో బేస్డ్ ఆన్ hours they worked, they will getting paid accordingly, and also some kinds of earnings based on ఆర్గనైజేషన్ పాలసీ. సో ఎర్నింగ్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఆ ఎర్నింగ్స్ నుంచి సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో అలాంటి డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి. సో జనరల్గా ఈ ఎర్నింగ్స్ అనేది మనకి ఎక్కడ ఉంటాయని అంటే, సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ ఎనీ వర్కర్ ప్రొఫైల్ అండ్ పే ట్యాబ్లో, ఓకే, పే ట్యాబ్లో ఇన్పుట్. సో ఇక్కడ ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ అని కూడా అంటాం. ఓకే. సో డిడక్షన్స్ ఆర్ నథింగ్ బట్ సపోజ్ ఎంప్లాయీ ఈజ్ ఆప్టెడ్ ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ డిడక్షన్ విత్ రెస్పెక్ట్ టు అంటే బెనిఫిట్ ప్లాన్స్ తీసుకోవటం కానీ లేదా సమ్ కైండ్స్ ఆఫ్ లోన్స్ అనేది ఆర్గనైజేషన్లో తీసుకోవటం కానీ ఉంటే, సో దాని రిలేటెడ్ ఏదైనా డిడక్షన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఆ డిడక్షన్ సంబంధించి ఎంత అమౌంట్ అయితే, ఓకే, సో ఎంత అమౌంట్ అయితే దానికి ఆప్టెడ్ చేసి ఉంటారో అంత అమౌంట్ అనేది అతని శాలరీలో నుంచి డిడక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సో ఎర్నింగ్స్ ఉంటే అలాగే ఎర్నింగ్స్ కూడా ఆ వర్కర్కి అనేది ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. సో బేస్డ్ యాజ్ అమౌంట్ రూపంలో వస్తాయి. సో ఆ డీని ఓకే వర్కర్ని స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, పే కాంపోనెంట్, ఆన్ గోయింగ్ వర్సెస్, సో ఇలా అమౌంట్ ఇలా లోడ్ అవుతుంది. సో మాన్యువల్గా సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ బై క్రియేటింగ్ ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్తో మనం సమ్ కైండ్స్ ఆఫ్ ఆటోమేషన్ అనేది ఇక్కడ చేస్తున్నాం. ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఆటోమేషన్లా కాకుండా మాన్యువల్గా ఈ ఇన్పుట్స్ అనేది అంటే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ ఎర్నింగ్స్ అనేది ఎలా లోడ్ చేస్తారని అంటే, ఓకే, పే ఇన్పుట్, ఓకే, క్లిక్ ఆన్ దిస్ యాడ్. ఓకే. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఐడి క్రియేట్ చేయాలి. ఈ బ్యాచ్ ఐడి మెయిన్ యూజ్ ఏంటంటే సమ్ టైమ్స్ అమౌంట్స్ ఎంటర్ చేశారు పర్టికులర్ ఎర్నింగ్స్ ఆర్ డిడక్షన్లో ఏదైనా కానీ, అయితే అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ అయింది. ఓకే. అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ అయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ కాకుండా రాంగ్ అమౌంట్ అనేది ఎంటర్ చేసింది. సో ఆల్రెడీ కాంపోనెంట్స్ అనేవి లోడ్ అయిపోయాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ మిస్ మ్యాచ్ అయిన కాంపోనెంట్స్ అమౌంట్ని మనం ఎరేజ్ చేయాలి, ఓవర్ రైడ్ చేయాలి, ఆర్ డిలీట్ చేసి అగైన్ మళ్ళీ మనం లోడ్ చేయాలని అంటే ఈ బ్యాచ్ ఐడి ఉంటుంది. సో మనకి టాస్క్ ఏంటనంటే డిలీట్ బ్యాచ్ ఐడి అనేది ఉంటుంది. ఓకే. సో ఆ డిలీట్ బ్యాచ్ ఐడిలో ఆ బ్యాచ్ ఐడి మనం మెన్షన్ చేసి డిలీట్ చేస్తే కంప్లీట్గా ఆ ఎర్నింగ్స్ ఆర్ డిడక్షన్స్ ఏ కాంపోనెంట్స్ అయితే మనం లోడ్ చేసామో అవన్నీ కంప్లీట్గా డిలీట్ అయిపోతే అగైన్ మళ్ళీ మనం కరెక్ట్ డేటా అనేది లోడ్ చేయొచ్చు. సో ఫర్ దట్ రీజన్ బ్యాచ్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. జస్ట్ క్రియేట్ బ్యాచ్ ఐడి అండ్ నేమ్. ఓకే. టెస్ట్ టు ఎర్నింగ్ బ్యాచ్ ఐడి. ఓకే. సో దీని యూసేజ్ వచ్చేసరికి మనం పేరోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. క్రియేట్ బ్యాచ్ ఐడి, నేమ్ సెలెక్ట్ చేశాను, అక్కడ కేటగిరీ పేరోల్ సెలెక్ట్ చేశాను, దట్స్ ఇట్. ఓకే. ద కాంపోనెంట్ యాక్చువల్గా నేను ఈ కాంపోనెంట్, సో దీన్ని ఎర్నింగ్ అని అంటాం, ఈ కాంపోనెంట్ నేను వర్కర్కి నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను, ఐ మీన్ యాడ్ చేయాలనుకుంటున్నాను.
So copy this component, add it. Okay. And what about this start date and end date? So ఎర్నింగ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకేంటనంటే ఆన్‌గోయింగ్ వెళ్తూనే ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్స్‌లో మనకి పే గ్రూప్స్ అని ఉంటాయి. పే గ్రూప్స్ ఇన్ ద సెన్స్ ఎంప్లాయీ మనం సాలరీ పే చేస్తాం. దాన్ని రిప్రజెంట్ చేసేదే పే గ్రూప్. అంటే ఆ పే గ్రూప్ అనేది సమ్‌టైమ్స్ యూఎస్‌లో అయితే వీక్లీ వన్స్ పే చేసేవాళ్ళు ఉంటారు. అది వీక్లీ పే గ్రూప్ అవుతుంది. తర్వాత బై వీక్లీ పే గ్రూప్ అంటారు. 2 వీక్స్‌కి ఒకసారి పే చేసేది దాన్ని బై వీక్లీ అని అంటాము. అలా వర్కర్స్ ఉంటారు. సెమీ మంత్లీ 15 డేస్‌కి ఒకసారి పే చేసే వాళ్ళని ఉంటారు. వాళ్ళని మనం సెమీ మంత్లీ పే గ్రూప్ అంటాం. అండ్ మంత్లీ వన్ టైమ్ పే చేసేది. సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి పే గ్రూప్స్ ఉంటాయి. ఆ పే పీరియడ్ యొక్క స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో అది మనం ఎక్కడ చూడాలంటే ఆల్ పే గ్రూప్స్. ఓకే. ఆల్ పే గ్రూప్స్ అనే టాస్క్ ఎంటర్ చేస్తే ఓకే. ఆ రిపోర్ట్ అనేది మనకి యాక్చువల్‌గా ఆల్ పే గ్రూప్స్ ఉంటాయి. ఓకే. ఆల్ పే గ్రూప్స్ అనేది ఇలా ఒక గ్రిడ్ ఉంటుంది. ఆ గ్రిడ్ లోపల మనకి పే గ్రూప్స్. సో ఇన్ దిస్ ఆర్గనైజేషన్ దే హ్యావ్ ఓన్లీ కెనడా అండ్ యూఎస్ బైవీక్లీ. ఓకే. అండ్ హియర్ సో లాస్ట్ కంప్లీటెడ్ పీరియడ్, కరెంట్ పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ అని ఉంటుంది. ఓకే. సో ఆల్వేస్ టేక్ ద కరెంట్ పీరియడ్ ఇన్ ప్రోగ్రెస్ పీరియడ్ స్టార్టెడ్. ఓకే. ఇక్కడ డేట్ ఏంది 4/20 అండ్ 5/3. ఓకే. ఆ డేట్ ఇద్దాం మనం 4/20 and 5/3. Okay, so it's ongoing, adjustment, and all run categories. So ఇవి కంప్లీట్గా ఆన్గోయింగ్ కాంపోనెంట్స్. సో అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఆల్ రన్ కేటగిరీస్. ఓకే. సో అన్ని రన్ కేటగిరీస్కి ఇది ఉండాలి. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ plus symbol, add the plus symbol, add the row and enter the amount sum 10. Okay. So just click on okay. So it was successfully loaded. చూసారా? టెస్ట్ టు ఎర్నింగ్ బ్యాచ్ ఐడి $10 amount got okay updated in the worker profile. సో ఈ సేమ్ ప్రాసెస్ని మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్తో ఆటోమేట్ చేయబోతున్నాం. ఎందుకు అని అంటే సపోజ్ లెట్స్ సే 150 వర్కర్స్ ఉన్నారు. సో ఫర్ ఎవ్రీ వర్కర్కి మనం ఇలా మాన్యువల్గా చేయలేం. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తాం. రైట్. సో అవుట్బౌండ్ అంటే సో మనం చూసాం. అండ్ ఆల్సో ఇన్బౌండ్ అని అంటే ఈఐబి ఇన్బౌండ్లో సో వెబ్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసాం. అక్కడ స్ప్రెడ్షీట్ అనేది జనరేట్ చేసాం. స్ప్రెడ్షీట్లో డేటా ఎంటర్ చేసాం. ఓకే. సో ఇంటిగ్రేషన్ రన్ చేసేటప్పుడు ఆ స్ప్రెడ్షీట్ని మనం అటాచ్ చేసి ఆ డేటా అనేది లోడ్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని సో ఆ ప్రాసెస్తో మనం డేటా కంప్లీట్గా లోడ్ చేసాం. ఓకే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడియో ఏంటంటే ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం స్ప్రెడ్షీట్ జనరేట్ చేయం. సో డైరెక్ట్గా ఒక వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనం జనరేట్ చేస్తాం. ఓకే. సో వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనం జనరేట్ చేస్తాం. సో ఆ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. పేరోల్ డేటాస్ ఇంపోర్ట్ చేయాలని చెప్పేసి ఆర్ లోడ్ చేయాలని. రైట్. సో ఇనిషియల్గా అది ఏ వెబ్ సర్వీస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. వర్క్డే వెబ్ సర్వీసెస్. ఓకే. ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ఆపరేషన్ డైరెక్టరీలో మనం నావిగేట్ అయిన తర్వాత కంట్రోల్ ఎఫ్ పేరోల్ అని టైప్ చేద్దాం. ఓకే. సో పేరోల్ అని టైప్ చేస్తే మనకి డిఫరెంట్ ఆ వర్డ్తో
ఏవైతే ఉంటాయో సో అక్కడికి ఇది డ్రాగ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా పేరోల్ మనం చూస్తే ఓకే. సో ఇలా గెట్ పేరోల్, రైట్? ఒక గెట్ పేరోల్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ మనకి మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ అని అంటున్నాం. ఓకే. సో ఇన్పుట్ అదే కదా, అంటే మనం కాంపోనెంట్స్ లోడ్ చేస్తున్నాం. సో అది ఇన్పుట్. ఓకే. సో గెట్ సబ్మిట్ పేరోల్ ఇన్పుట్స్ అని ఉంది. దాని తర్వాత ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ పేరోల్ ఇన్పుట్స్, ఇంపోర్ట్ పేరోల్ ఇన్పుట్. సో ఇలా మనకి డిఫరెంట్ వెబ్ సర్వీసెస్ ఉంటాయి. వాటి డిస్క్రిప్షన్ చదవాలి మనం. ఓకే. ద పబ్లిక్ వెబ్ సర్వీస్ ఆపరేషన్ is designed to bulk add, update payroll input data from external systems into Workday. ఓకే. ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఫైల్ని ఈ వెబ్ సర్వీస్ ఏం చేస్తుందనంటే ప్రాసెస్ చేస్తుందని చెప్పేసి అని అన్నారు. ఓకే. సో ఈ పేరోల్ ఇన్పుట్ గురించి 2 వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. వన్ ఈస్ ఇంపోర్ట్ పేరోల్ ఇన్పుట్, అనదర్ వన్ ఈస్ సబ్మిట్ పేరోల్ ఇన్పుట్. So these two are like there are some few little performance difference ఉంటుంది between when compared with the import and submit. Okay, so that is the reason ఏంటంటే ఇంపోర్ట్ పేరోల్ ఇన్పుట్ అనేది పర్ఫార్మెన్స్ హైగా ఉంటుంది. సో ఆల్వేస్ టేక్ దిస్ వెబ్ సర్వీస్. ఓకే. ఇంపోర్ట్ పేరోల్ ఇన్పుట్. సో బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, బట్ టేక్ దిస్ వన్. ఓకే, ఇంపోర్ట్ పేరోల్ ఇన్పుట్. Okay, so I found my web service. Okay, and this is the category, the payroll category. సో దీన్ని బేస్ చేసుకొని స్టూడియోలో స్కీమా ఎక్స్ప్లోరర్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడ వెబ్ సర్వీస్ అనేది తీసుకుంటామని చెప్పేసి అని. సో ఇప్పుడు స్కీమా ఎక్స్ప్లోరర్ని మనం ఓపెన్ చేయాలి. అది ఎలా అంటే విండో, షో వ్యూ, స్కీమా ఎక్స్ప్లోరర్. ఓకే. సో వెబ్ సర్వీస్ అనేది మనం ఇక్కడ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి అని అంటే, అట్లీస్ట్ ఆ వెబ్ సర్వీస్ చూడాలి అని అంటే డెఫినెట్గా టెనెంట్తో కనెక్ట్ అయి ఉండాలి. సో టెనెంట్తో కనెక్ట్ అవ్వకుండా అక్కడ మనకు అది చూపించదు ఆప్షన్స్, రైట్? సో స్కీమా ఎక్స్ప్లోరర్, వర్క్ డే ట్యాబ్ అండ్ యాడ్ వర్క్ డే వెబ్ సర్వీసెస్. సో ఇలా మనకు ఒక పేజ్ వస్తుంది. దీంట్లో పేరోల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పేరోల్ కేటగిరీలోనే కదా ఇది ఉండింది. సో అందుకని పేరోల్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇలా ఆ పేరోల్లో ఉన్న అన్ని వెబ్ సర్వీసెస్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ఈ పర్టికులర్ దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే సో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లైక్ గెట్, ఓకే, and put, and also the submit kind of web services. Okay, so what is the difference between these two different kinds of web services? So all are actually not working as same, but there are little difference between when compared with all kinds of web services. For example, get web services always డేటా అనేది వర్క్ డే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, గెట్ వెబ్ సర్వీస్. అండ్ దెన్ ఇంపోర్ట్ అండ్ పుట్. ఓకే, సో ఈ ఇంపోర్ట్ అండ్ పుట్ వీటిని మనం ఎలా కేటగరైజ్ చేస్తామంటే సింక్రనైజ్ వెబ్ సర్వీసెస్ అండ్ అసింక్రొనైజ్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో వీటిని ఇలా ఎందుకు కేటగరైజ్ చేశారనంటే సింక్రనైజ్ వెబ్ సర్వీసెస్ ఆర్ హ్యావింగ్ మోర్ పర్ఫార్మెన్స్ దెన్ అసింక్రొనస్ వెబ్ సర్వీసెస్. Okay, so that is the reason only the import web services. Okay, whenever you are working on larger data, suppose మనం లార్జ్ డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ లార్జ్ డేటా మనకి ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి వస్తున్నప్పుడు ఆ డేటాని మనం లోడ్ చేయాలన్నప్పుడు, ఓకే, ఆ డేటాని మనం లోడ్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా వీ షుడ్ గో ఫర్ ద ఇంపుట్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఓకే, ఇన్ అదర్ సిచ్యువేషన్స్ మనం పుట్ అనే వెబ్ సర్వీసెస్ అనేది మనం యూజ్ చేస్తాం.
ఓకే. సో, అలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ సబ్మిట్ కైండ్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ ఆల్సో having very less performance when compared with the import ones. Okay, that's how the web services are work. అండ్ ఇప్పుడు మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో, ఆల్రెడీ మనం వెబ్ సర్వీస్ ఫైండ్ ఔట్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, రైట్ క్లిక్ ఆన్ ద ఇంపోర్ట్ పేరోల్ ఇంపోర్ట్. ఓకే. సో, ఇక్కడ మనకి క్రియేట్ సోప్ మెసేజెస్ అండ్ ఓపెన్ సోప్ ర్యాపిడ్ రిక్వెస్ట్ ఇన్ వెబ్ సర్వీస్ టెస్టర్ అనేది ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. సో, ఈ 2 ఆప్షన్స్ అనేది ఇంపోర్ట్‌కి అండ్ పుట్ అండ్ సబ్మిట్ కైండ్ ఆఫ్ వెబ్ సర్వీసెస్‌కి సేమ్‌గా వస్తాయి. బట్ when you see for the get web services, you have the Workday Web Service Builder Wizard. Workday Web Service Builder Wizard అనేది అడిషనల్‌గా వస్తుంది. ఇది ఎందుకనంటే, సో, గెట్ వెబ్ సర్వీసెస్ కాకుండా రిమైనింగ్ వెబ్ సర్వీసెస్ అన్నీ ఓన్లీ ఫర్ లోడ్ ద డేటా. ఓకే. సో, హియర్ ఇదేంటంటే ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ వర్క్‌డే కాబట్టి ఈ అడిషనల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ ఆప్షన్‌లో మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో, like that actually it is working. So that is why it is having the additional this option. Okay. So now let's create our request. Okay. Now let's create our request. Right click. Okay. Select open soap rapid request in web service tester. సో, సెలెక్ట్ చేశాను. సో, నాకు రిక్వెస్ట్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో, జస్ట్ ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఓకే. ఆల్రైట్. సో, ఎక్స్పాండ్ చేస్తున్నాను బై క్లికింగ్ హియర్. ఓకే. బై క్లికింగ్ హియర్ దీన్ని ఎక్స్పాండ్ చేశాను. సో, ఇక్కడ మనం చూస్తే ద లొకేషన్. సో, దిస్ ఈస్ ద సర్వర్ లొకేషన్ దట్ దిస్ వెబ్ సర్వీస్ ఈజ్ యాక్చువల్లీ లొకేటెడ్. ఓకే. అండ్ ద కంటెంట్ టైప్ హియర్ ఇట్ ఈస్ టెక్స్ట్ ప్లెయిన్ అని డిఫాల్ట్‌గా వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూస్తే దిస్ వన్ ఈజ్ లైక్ సెండ్ రిక్వెస్ట్. సో, వన్స్ మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సెండ్ రిక్వెస్ట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది. అంటే టెనెంట్‌లోకి లోడ్ అయిందా లేదా అనే రెస్పాన్స్ అనేది. అండ్ దిస్ వన్ సెండ్ ఆప్షన్. ఇఫ్ యూ క్లిక్ హియర్, సో దిస్ ఈస్ ద అథెంటికేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అథెంటికేషన్ అనమాట. ఏంటి, ఆ పర్టికులర్ వెబ్ సర్వీస్ లొకేటెడ్ అయ్యి ఉన్న సర్వర్‌కి మనం కనెక్ట్ అయ్యే అథెంటికేషన్స్. ఓకే. సో, ఇక్కడ ఈ అథెంటికేషన్ యూజర్ నేమ్ అనే పాస్వర్డ్‌తో అథెంటికేషన్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఓకే. సో, అది ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇది చూపిస్తుంది. ఓకే. దిస్ ఈజ్ ఫైన్ అండ్ క్యాన్సిల్. అండ్ దిస్ ఈజ్ సపోజ్ మనం రిక్వెస్ట్ సెండ్ చేసాం. అది కీప్ ఆన్ అది కీప్ ఆన్ బ్రౌజింగ్ అవుతూనే ఉంది. సో, సమ్ టైమ్ మనం రియలైజ్ అయ్యాం. సో, వీ డోంట్ వాంట్ టు సెండ్ ద రిక్వెస్ట్ అని. సో, బై ద టైమ్ ఏంటనంటే మనం ఇక్కడ ఆ రిక్వెస్ట్‌ని స్టాప్ చేయొచ్చు. ఓకే. ఆ రిక్వెస్ట్‌ని స్టాప్ చేయొచ్చు. అండ్ దెన్ దిస్ ఈజ్ రీలోడ్ ద WSTL. ఓకే. సో, WSTL అని అంటే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని మనం అంటాము. ఓకే. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈ డైరెక్టరీలో ఒక వెబ్ సర్వీస్ డైరెక్టరీలో ఈ వెబ్ సర్వీస్‌ని వేరే ట్యాబ్‌లో ఓపెన్ చేస్తే, సో, మనకిక్కడ పేరోల్, V44, WSTL అండ్ XST అని 2 ఉన్నాయి. ఓకే. సో, ఈ WSTL అనేది మనం క్లిక్ చేస్తే అది ఇలా డౌన్‌లోడ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ మనం ఓపెన్ చేస్తే దీన్ని, సో, జనరల్‌గా ఈ WSTL అనేది మనకి ఎందుకు అనంటే, ఓకే, ఈ WSTLని బేస్ చేసుకొని కూడా మనం రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ అవేంటనంటే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సోప్ యూఐ అని చెప్పేసని. ఓకే. సోప్ యూఐ అని చెప్పేసని అక్కడ ఈ WSTLని మనం డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేస్తే
అదేంటనంటే ప్రాపర్ ఫార్మాట్‌లో మనకిస్తుంది. ఒక టెస్ట్ చేయటానికి. అక్కడ మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి, అక్కడ రిక్వెస్ట్ ఆ సాఫ్ట్‌వేర్‌లో ఆ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది జస్ట్ మనకొక మెసేజ్ రూపంలో రెస్పాన్స్ అనేది ఇస్తుంది. బట్ దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. బట్ we don't require that. We will test it the web service here. మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం. సో దానికి సంబంధించిందే ఈ WSTL. Okay, and this one is like choose the XML front via the preferences. Okay, so this is something different and we don't require. So we need only this one. Okay, send request. That's it. Okay, all these options are fine. So now let's create the request. సో ఫస్ట్ మనం ఒక ఐడిని ఒక ఇన్పుట్ని పే కాంపోనెంట్ని యాడ్ చేయాలన్నప్పుడు మనకి ఉన్న ఫీల్డ్స్ ఏంటి? బ్యాచ్ ఐడి ఒకటి ఉండింది, తర్వాత పే కాంపోనెంట్ ఒకటి ఉండింది, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉండింది. ఓకే, సో దిస్ ఆన్ గోయింగ్ అడ్జస్ట్మెంట్స్, రైట్? సో అండ్ ఎంప్లాయ్ ఐడి, సో ఎవరికి ఏ ఎంప్లాయీకి మనం ఎంటర్ చేస్తాం, ఇక్కడ వర్కర్స్లో ఎంప్లాయ్ ఐడి ఉంది అండ్ అమౌంట్ అనేది ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద main fields where we actually need to enter the data, okay, in order to load any component. ఏ కాంపోనెంట్ అయినా లోడ్ చేయడానికి సో ఇవి మెయిన్ ఫీల్డ్స్. సేమ్ థింగ్ మనం ఇక్కడ చేస్తాం అంతే. సో ద సేమ్ థింగ్ ఇక్కడ మనం చేస్తాం. సో అది ఎలా అంటే, ఓకే, సో ఐ విల్ కాపీ దిస్ వన్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ద Oxygen XML. Okay, Control N, select the XML document, Control A, Control V. Okay, so this is my request. So నాకు ఫస్ట్ బ్యాచ్ ఐడి అవసరం. Okay, I need the batch ID. So here we have the default batch ID and the batch ID. So anyone would be fine. So I'm going to take the default batch ID. Okay, so default batch ID దగ్గర నేను test2 మన ఇష్టం. ఓకే, సో బ్యాచ్ ఐడి నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ పేరోల్ ఇన్పుట్ డేటా WD లాస్ట్ పీరియడ్ ఎండ్ డేట్. సో ఇది అనేది మనం చూడలేదు, ఈ పర్టికులర్ థింగ్ అనేది. ఓకే, మనకి ఇది అవసరం లేదు. సో ఇక్కడ నేను దీన్ని ఎలా రిమూవ్ చేస్తున్నానంటే, ఆఫ్టర్ ఇన్పుట్ డేటా తర్వాత ఇలా ఒక ట్యాగ్ అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, తర్వాత పేరోల్ ఇన్పుట్ ఐడి, పేరోల్ ఇన్పుట్ నేను అనుకున్నట్టు దీంట్లో చేయాలి. దీడి ఎలా ఐడి చేయాలంటే రిడాక్షన్స్, integration IDs, okay, view IDs. So this is the ID. Okay, so దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను, రైట్? సో ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, సో క్లియర్గా ఉండటం కోసం. సో అగైన్ నాకు ఈ బ్యాచ్ ఐడి అవసరం లేదు, సో నేను దీన్ని కమెంట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఎలా అయితే ఎంటర్ చేశానో నేను ఈ రిక్వెస్ట్ మీకు సెండ్ చేస్తాను, అలానే యూజ్ చేయండి. సో అలా యూజ్ చేస్తే ఇది కామెంట్ లాగా అయిపోతుంది. సో ఆర్ అదర్వైజ్ I think we have that option also in the Oxygen XML. Right click, okay, source, or select, yeah, right click చేసి select లో content element parent, go to match tag, taggable. I think we don't have that option, right?
because it's a testing one. Okay, so due to this testing one, actually we don't have that option. Okay, we'll go this way. Okay, like this. First shift. Okay, షిఫ్ట్ అండ్ కామా కీ. ఓకే, మీ కీబోర్డ్లో షిఫ్ట్ అనేది హోల్డ్ చేసి కామా అనే ఆ కీ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ విచ్ ఈజ్ ఇన్ వన్. ఓకే, వన్ దగ్గర ఉంటుంది, అది షిఫ్ట్ పట్టుకొని అది క్లిక్ చేయండి. దాని తర్వాత రెండు హైఫన్స్. ఓకే, రెండు హైఫన్స్ అండ్ లాస్ట్లో అగైన్ టూ హైఫన్స్. నా ఎండింగ్ దగ్గర షిఫ్ట్ పట్టుకొని డాట్. ఓకే, డాట్ అనే కీ. ఇది కమెంటింగ్ చేయాల్సింది. ఓకే, సో బ్యాచ్ ఐడి నాట్ రిక్వైర్డ్ అండ్ సోర్స్ ఇంటిగ్రేషన్ సిస్టమ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. Ongoing input true. Okay, and the start date. So what are the start dates we have here? 4/20. Okay, 2025 start date 2025. ఇది మంత్, ఇక్కడ 4. ఓకే, ఇక్కడ 20. బికాస్ వెబ్ సర్వీస్ ఫార్మెట్ ఇలానే ఉంటుంది, మనం ఇలానే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ 5/3. ఓకే, 5/3. ఓకే, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇలా మనం ఎంటర్ చేసాం. ఓకే, రన్ కేటగిరీ. యాక్చువల్గా ఇక్కడ రన్ కేటగిరీ అవసరం లేదు, జస్ట్ కమెంట్ దిస్ వన్. వెబ్ సర్వీస్లో అవసరం లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, సో ఎంప్లాయిడ్, ఎంటర్ ద ఎంప్లాయ్ ఐడి హియర్. రైట్, అండ్ పొజిషన్ రిఫరెన్స్, పొజిషన్ మనం ఎంటర్ చేయలేదు. ఓకే, పొజిషన్ మనం ఎంటర్ చేయలేదు. ఓకే, సో మార్క్ ఇట్ యాజ్ కమెంట్. అండ్ ఎర్నింగ్ రిఫరెన్స్, ఎర్నింగ్ అనేది మనం యాడ్ చేస్తున్నాం కదా, సో దానికి ఎర్నింగ్ కోడ్ ఉంటుంది. ఓకే, అండ్ ద కోడ్ ఈజ్ ఇది కోడ్. ఓకే, సో ఈ కోడ్ కాపీ చేద్దాం. సో ఇది ఇలా వచ్చింది, కోడ్ అనేది వాల్యూ కూడా వచ్చేస్తుంది. జస్ట్ ఓకే, సో ఇలా మనం కోడ్ ఎంటర్ చేస్తాం, ఎర్నింగ్ కోడ్. సో అమౌంట్ ఎంటర్ చేస్తాం. లెట్స్ గివ్ సమ్ 11. ఓకే, 11 అవర్స్ అనేది మనం ఎంటర్ చేయలేదు. ఓకే, తర్వాత రేట్ అనేది కూడా మనం ఎంటర్ చేయలేదు, జస్ట్ కమెంట్ ఇట్. సో అడ్జస్ట్మెంట్ అనే రేడియో బటన్ మనం సెలెక్ట్ చేసాం, సో కీప్ దట్ ఈస్ ఆర్ ట్రూ. దట్స్ ఆల్, అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏ ఫీల్డ్ అనేది కాన్ఫిగర్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో ఏ ఫీల్డ్ అనేది మనం కాన్ఫిగర్ చేయలేదు, అందుకని ఏంటంటే మనం వీటిని కమెంట్ చేయాలి. సో వీటిని కమెంట్ ఎట్లా చేయాలని అంటే, ఫస్ట్ ఇక్కడ వర్క్ ట్యాగ్ డేటా అని ఉంది, ఇది ఓపెన్ ట్యాగ్. రైట్, సో దీని ఎండింగ్ ట్యాగ్ ఎక్కడో చూద్దాం. ఆర్ఎల్స్ మనం సెర్చ్ చేయొచ్చు, ఎలా అంటే దీన్ని కాపీ చేసి Ctrl+C Ctrl+F ప్రెస్ చేసి, ఓకే, సో స్లాష్ ఇలా చేస్తే ఫైండ్, ఇది లాస్ట్ 182 లైన్ దగ్గర. ఓకే, 182 లైన్ దగ్గర ఇది ఎండ్ అయింది. అంటే ఫ్రమ్ 46 to 182 లైన్ వరకు మనం కమెంట్ చేయొచ్చు. ఓకే, 182 ఫైన్. సో ఈ అడిషనల్ ఇన్పుట్ డేటా అనేది మనం ఎక్కడ
యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఇన్పుట్ వాల్యూ, డేటా ఇన్పుట్ వాల్యూ ఇవన్నీ మనం ఎంటర్ చేయలేదు. ఓకే. సో దీన్ని కూడా మనం కమెంట్ చేద్దాం. దీని ఎండింగ్ ట్యాగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది 191. ఓకే. సో కమెంట్ అనేది మనం ఎంటర్ చేద్దాం. లోడెడ్ బై ఇంటిగ్రేషన్ అని. లోడెడ్ బై ఇంటిగ్రేషన్ అనేది మనం ఎంటర్ చేద్దాం. ఓకే. సో ఆఫ్టర్ దట్ మనం కంట్రీ రిఫరెన్స్ గురించి కానీ, మ్యాచ్ ఎగ్జిస్టింగ్ అనేది కంపెనీ రిఫరెన్స్, తర్వాత ఈ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్, కవరేజ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ ఏవి కూడా మనం ఎంటర్ చేయాలి. ఓకే. జస్ట్ కమెంట్ ఇట్. ఓకే. సో డోంట్ end this tag payroll input data because this one is the main one. సో ఇక్కడ పేరోల్ ఇన్పుట్ డేటా ఉంది కదా, దాని ఎండింగ్ ట్యాగ్ అనమాట ఇది, లాస్ట్ వన్. అదర్వైజ్ ఇప్పుడు మనం క్లోజ్ చేయాలని ట్రై చేసినా సరే ఎర్రర్ వస్తుంది అనమాట. మస్ట్ బి టర్మినేటెడ్ బై ద మ్యాచింగ్ ఎండ్ ట్యాగ్ పేరోల్ ఇన్పుట్ డేటా. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దాన్ని మనం ఎండ్ చేయం. సో వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా ఉండాలి. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని. ఓకే. My web service request got created. Okay, just copy this one, Control A, Control C. Okay, and here Control A, Control V. సో ఇక్కడ పేస్ట్ చేశాను. జస్ట్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. మీన్ అంటే రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ హియర్. సో ఇలా నాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ విడ్ అనేది ఒకటి ఉండింది. సో విడ్ అనేది ఉండింది. ఈ విడ్ని మనం కాపీ చేసుకున్నాం. కాపీ దట్ విడ్, ఓన్లీ ఆ విడ్, ఆ నెంబర్స్ మాత్రమే. ఓకే. ఆ విడ్ ఏం రిప్రజెంట్ చేస్తుందనంటే డేటా అనేది ప్రాపర్గా లోడ్ అయిందా లేదా, కంప్లీటెడ్ విత్ ఎర్రర్స్ అయిందా, కంప్లీటెడ్ విత్ వార్నింగ్స్ అయిందా, ఎలా సక్సెస్ఫుల్ అయిందా అనేది మనకి అది రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలనంటే WID కోలన్, ఓకే, పేస్ట్ దట్ విడ్. WID కోలన్ పేస్ట్ దట్ విడ్. ఎనీ విడ్ అనేది మీకు అనిపించినప్పుడు దా రిలేటెడ్ డేటా చూడాలి అని అనుకుంటే WID కోలన్ ఆ విడ్ ఇక్కడ పేస్ట్ చేయటం. ఓకే. క్లిక్ ఆన్ దిస్, that one. So here it is not showing any error, completed. ఓకే. సో కంప్లీట్ అయింది. నా వర్కర్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసారా, test2 మెమో బ్యాచ్ ఐడి 11 లోడెడ్ బై ఇంటిగ్రేషన్ కమెంట్ కూడా వచ్చేసింది. ఓకే. 11. సో నా వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ మనం చేసాం బై మాన్యువల్లీ ఎంటరింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ ఆల్. నా ఈ వెబ్ సర్వీస్ని ఇంటిగ్రేషన్లో ఎలా యూజ్ చేస్తాం, అండ్ ఫస్ట్లీ ఆ ఇంటిగ్రేషన్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తాం, కాంపోనెంట్స్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో మినిమైజ్ దిస్ వన్, క్లిక్ ఆన్ హియర్ రీస్టోర్ and remove the schema explorer because it's not required now. Okay. And new integration create చేద్దాం. File. Okay. Copy this. Okay. We have already the web service is here. Okay. Just keep it as alane unch, no problem. Okay. File, new, Workday assembly project, and project name INT Studio Inbound. Okay. So INT Studio Inbound and next and finish.
Okay, so now integration got created. What about the components? So mostly we are using the same components ఏవైతే మనం అవుట్‌బౌండ్‌కి యూజ్ చేసామో మోస్ట్‌లీ అవే ఉంటాయి. జస్ట్ ఇక్కడ లిటిల్ 2 ఆర్ 3 కాంపోనెంట్స్ అడిషనల్‌గా యాడ్ అవుతాయి. ఓకే. ఆర్ 4 యాడ్ అవుతాయి. సో whenever you create the integration, just take one streamline, okay, and rename this one like start here. Okay, so inside the streamline, ఫస్ట్ మనకి workday in కాంపోనెంట్ కావాలి. దాని లోపల మనం డ్రాగ్ చేసాం. సో హియర్ నాకు లాంచ్ పారామీటర్స్ నేనేం యాడ్ చేయట్లేదు. ఓకే. అండ్ సర్వీసెస్లో ఇక్కడ నేను ఏంటనంటే ఎక్స్టర్నల్ లొకేషన్ నుంచి ఫైల్ అనేది నేను రీడ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ లొకేషన్ నుంచి ఫైల్ అనేది నేను రీడ్ చేసుకోవాలి. సో ఈ అవుట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్లో నేను రిట్రైవ్ చేసుకునే సర్వీస్ ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ రిట్రైవల్ సర్వీస్. ఓకే. ఆ సర్వీస్ని మాత్రమే ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే. ఫైల్ రిట్రైవల్. ఓకే. సో ఫైల్ రిట్రైవల్ అనేది మన ఇష్టం, నేమ్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. ఫైల్ రిట్రైవల్. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. సో వన్స్ మనం ఈ సర్వీస్ ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ టెనెంట్లో డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఒక ఎర్రర్ అనేది మనకి త్రో చేస్తుంది. అదేంటనంటే ఆ ఫైల్ అనేది కాన్ఫిగర్ చేయమని. ఓకే. ఫైల్ అనేది దానికి యాడ్ చేయమని చూద్దాం అది. దట్స్ ఇట్. స్టార్ట్ హియర్లో ఫస్ట్ కాంపోనెంట్లో మనం ఓన్లీ రిట్రైవల్ సర్వీస్ మాత్రమే ఎనేబుల్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ అగైన్ టేక్ వన్ లోకల్ అవుట్ కాంపోనెంట్. ఓకే. విచ్ ఈస్ ఫర్ కాలింగ్ ద ప్రాసెస్ ఏరియా. ఓకే. సో స్టార్ట్ హియర్ నుంచి లోకల్ అవుట్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఓకే. బై క్లికింగ్ ఆన్ కాంపోనెంట్ అండ్ టేక్ ద బ్లూ యారో. ఓకే. అండ్ నావిగేట్ టు కాల్ సబ్ రొటీన్. ఓకే. సేమ్ రీనేమ్ చేయండి, కాల్ ప్రాసెసింగ్. సేమ్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్కి మనం ఎలా యూజ్ చేసాం అలానే, జస్ట్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ టేక్ వన్ మోర్ స్విమ్ లైన్. ఓకే. అండ్ టేక్ ద లోకల్ ఇన్ and change the name processing. ఓకే. లైక్ దట్. అండ్ ఆల్రెడీ చెప్పాను కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలంటే సేవ్ చేద్దాం. ఓకే. కాల్ ప్రాసెసింగ్ అనే లోకల్ అవుట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇక్కడ ఈ యారో మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఐఎన్టీ స్టూడియో ఇన్బౌండ్ మన ఇంటిగ్రేషన్కి చూసుకోవాలి. ఇంటిగ్రేషన్ నేమ్ ఏంటనేది ఆ ఇంటిగ్రేషన్ నేమ్ లోపల ఆ లోకల్ ఇన్ అనేది ఏదైతే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నామో ఆ లోకల్ ఇన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ అండ్ ఫినిష్. నవ్ అగైన్ సేవ్ ద ఇంటిగ్రేషన్. ఎర్రర్ అనేది వెళ్తుంది. సో కనెక్షన్ అనేది ఉన్నదా లేదా అనేది చూసుకోవాలని అంటే రైట్ క్లిక్, డిక్లరేషన్ ఇన్ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ కాంపోనెంట్ మీద అది హైలైట్ అయి ఉంటుంది. సో ఇలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్ రైట్. సో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఈ కాంపోనెంట్ తర్వాత ఏంటనంటే ఫైల్ వస్తుందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకనంటే ఇక్కడ రిట్రైవల్ సర్వీస్ ఓపెన్ చేశాను. ఓకే. నేను టెనెంట్లో డిప్లాయ్ చేస్తాను. అక్కడ టెనెంట్లో ఫైల్ యాడ్ చేస్తాను. ఓకే. ఆ యాడ్ చేసిన ఫైల్ అనేది ఇంటిగ్రేషన్లో వస్తుందా రావట్లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి అని అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి. ఓకే. ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉండాలి అని అంటే క్రిటికల్గా ఉండాలి. నాట్ ఎ ఎర్రర్. క్రిటికల్ అని అంటే అది ఎర్రర్ ఇంటిగ్రేషన్ అనేది
కంప్లీటెడ్ విత్ ఫెయిల్డ్ అని, లేకపోతే కంప్లీటెడ్ విత్ ఎర్రర్స్ అని చెప్పేసని ఒక కస్టమ్ ఎర్రర్ మెసేజ్ తోటి ఎర్రర్ అవుట్ అయ్యేలాగా మనం ఇప్పుడు ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే, ఇక్కడ మనం ఇన్ ద లాస్ట్ క్లాస్లో ఈవెల్ ప్రాపర్టీస్ అనేది చూసాం. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రాయటానికి వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్, ఓకే, వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ అనే చెప్పేసి అనే ఒక కాంపోనెంట్ని మనం యాడ్ చేయాలి. సో ఈ వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో మీడియేషన్ కాంపోనెంట్స్. సో వీటిని మనం డైరెక్ట్గా ఎక్కడ మనం యాడ్ చేయలేం. ఇవి కూడా ఏంటంటే అసింక్ మీడియేషన్ లోపల ఆర్ సింక్ మీడియేషన్ లోపల మాత్రమే పనిచేస్తాయి. ఓకే, లెట్స్ టేక్ వన్ అసింక్ మీడియేషన్ ఆఫ్టర్ ద ప్రాసెసింగ్. ఓకే, సో కనెక్షన్ ఇవ్వండి బ్లూ కలర్ యారో నుంచి అసింక్ మీడియేషన్కి. దాని తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్స్లో వ్యాలిడేట్ ఈఎక్స్పి యాడ్ చేద్దాం. ఓకే, వ్యాలిడేట్ ఈఎక్స్పి అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాద్దాం. సో ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ వాల్యూ దగ్గర డిఏ డాట్ సైజ్, ఓకే, డిఏ డాట్ సైజ్ ఇలా బ్రాకెట్స్ అండ్ గ్రేటర్ దాన్ 0. సో ఈ ఎక్స్ప్రెషన్ అంటే డిఏ అంటే డాక్యుమెంట్ యాక్సెసర్, ఈ సైజ్ అనేది మెథడ్. ఇది ఫైల్ని రీడ్ చేస్తుంది డిఏ. ఓకే, అండ్ సైజ్ అనే మెథడ్తో ఇది జీరోకి గ్రేటర్ దాన్ ఉండిందా లేదా జీరోకి లెస్ దాన్ ఉండిందా అనేది వెరిఫై చేసుకుంటుంది. సో జీరోకి గ్రేటర్ దాన్ అని ఉంటే ఫైల్ నెక్స్ట్ కాంపోనెంట్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అలా కాకుండా గ్రేటర్ దాన్ లేకుండా, గ్రేటర్ దాన్ 0 లేకుండా ఉంటాయి, దట్ మీన్స్ ఫైలే లేకుండా ఉంటే ఇది మెసేజ్ ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఆ ఎర్రర్ మెసేజ్ మనం ఇక్కడ ఫెయిల్యూర్ మెసేజ్గా రాస్తాం. అదేంటంటే నో ఇన్పుట్ ఫైల్ రిసీవ్డ్ అని. ఓకే, సో ఈ ఎర్రర్తో అది గ్రేటర్ దాన్ 0 కాకుండా ఉంటే, అంటే లెస్ దాన్ 0 అనేది ఉంటే ఈ ఎర్రర్తో ఇంటిగ్రేషన్ అనేది ఎర్రర్ అవుట్ అవుతుంది. రైట్, ఓకే, దిస్ ఈస్ ఫైన్. నౌ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఫైల్ యాక్చువల్లీ ఉంది. హౌ టు మూవ్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఫైల్ వచ్చిన తర్వాత జనరల్గా ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో మనం స్టూడియోలో ఒక డాక్ ఇటరేటర్ అనే కాంపోనెంట్ అనేది, ఒక స్ట్రాటజీ అనేది మనం యూజ్ చేస్తాం. ఎందుకనంటే ఫైల్స్లో రికార్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ రికార్డ్స్ అనేది అది ఇటరేట్ అవ్వాలి. సో వన్ ఆఫ్టర్ అనదర్ అది ఇటరేట్ అవుతూ ఉండాలి. ఓకే, విచ్ ఈస్ యాక్చువల్లీ మ్యాండేటరీ టు హ్యావ్ ఇన్ ఎవ్రీ ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో అయితే ఆ డాక్ ఇటరేటర్ అనేది మనం ఎలా యాడ్ చేస్తామనంటే, ఒక రౌట్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఆ రౌట్ కాంపోనెంట్తో ఆ డాక్ ఇటరేటర్ అనేది మనం యాడ్ చేస్తాం. సో లైక్ అసింక్ మీడియేషన్లో వ్యాలిడేట్ ఈఎక్స్పి ఎలా అయితే యాడ్ చేసామో, ఒక రౌట్ కాంపోనెంట్తో ఆ డాక్ ఇటరేట్ అనేది యాడ్ చేస్తాం. సో ఆ రౌట్ కాంపోనెంట్ ఎక్కడ ఉంటుందనంటే కాంపోనెంట్స్లో రౌట్. సో దీన్ని డ్రాగ్ చేసి ఆఫ్టర్ అసింక్ మీడియేషన్ తర్వాత ఉంచుదాం. సో ఇలా వస్తుంది. సో అసింక్ మీడియేషన్ నుంచి కనెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ క్లిక్ చేసి రౌట్స్ 2 అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ కాంపోనెంట్కి అది కనెక్షన్ అనేది వెళ్తుందని చెప్పేసి అని చెప్పాను. ఓకే, ఎనీవే ఏ వే అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో రౌట్ కాంపోనెంట్ తీసుకున్నాం. ఈ రౌట్ కాంపోనెంట్లో లైక్ అగ్రిగేటర్ అండ్ స్ప్లిటర్ కాంపోనెంట్లో ఎలా అయితే స్ట్రాటజీస్ ఉన్నాయో, ఈ రౌట్ కాంపోనెంట్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేంటంటే
అవేంటంటే కస్టమ్ స్ట్రాటజీ, ఓకే, రిజెక్ట్స్. So custom strategy is always for creating the custom strategies in a, like this studio environment, but we never ever use that custom strategies. And reject strategy is for regular expression, and ML strategy is for ML. సో ఇది ఇక్కడ ఏమవుతుందనంటే కండిషన్స్ బేస్ చేసుకొని మెసేజ్ అనేది మనం ఎటు ఫ్లో అవ్వాలనేది ఈ స్ట్రాటజీతో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత రౌండ్ రాబిన్. ఓకే, సో రౌండ్ రాబిన్ స్ట్రాటజీ అదేం చేస్తుందనంటే కండిషన్ వన్ ఆఫ్టర్ అనదర్. ఓకే, సో వన్ ఆఫ్టర్ అనదర్ అనేది కండిషన్ అనేది మనకి ఎలా అయితే మనకి రౌట్ అవ్వాలో అక్కడ నుంచి అది ఓకే ఆ ఫ్లో అనేది రౌట్ అయ్యేలాగా ఇచ్చేస్తుంది. అండ్ దిస్ వన్ ఎక్స్పాత్ స్ట్రాటజీ. సో ఇట్ వాస్ వర్క్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పాత్. అండ్ ఫెయిల్ అవర్ స్ట్రాటజీ ఏంటనంటే, సో ఫెయిల్ అవర్ స్ట్రాటజీలో సపోజ్ ఇఫ్ వన్ కండిషన్ ఫెయిల్ అయితే అది నెక్స్ట్ కండిషన్ చూసుకొని నెక్స్ట్ కండిషన్ చూసుకొని డేటా అనేది రౌట్ అవుతుంది. ఓకే, సో అట్లా ఒకటి ఫెయిల్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుందా లేదని చెక్ చేసుకుంటాం. తర్వాత ఆల్ స్ట్రాటజీ అని అంటే దిస్ స్ట్రాటజీ ఈజ్ రౌట్ ఫర్ అన్ని కండిషన్స్కి ఇది పనిచేస్తుంది, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కాన్ఫిగరేషన్. అండ్ ఆల్ స్ట్రాటజీ మనం యూజ్ చేసినప్పుడు మోస్ట్లీ మనం ఈ వ్యాలిడేట్ ఈఎక్స్పి అసింగ్ మీడియేషన్తో వ్యాలిడేట్ ఈఎక్స్పి అనేది యూజ్ చేసి మనం స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ డాక్ ఇటరేటర్. సో దిస్ వన్ ఇది మనకు కావాల్సింది. ఓకే, డాక్ ఇటరేటర్ అండ్ లూప్ స్ట్రాటజీ. సో ఈ లూప్ స్ట్రాటజీ ఇది ఏం చేస్తుంది అంటే లూప్ చేస్తుంది అనమాట. సో కంటిన్యూస్లీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ like 2000 రికార్డ్స్ ఆర్ 3000 రికార్డ్స్ ఇన్ ఇన్పుట్ ఫైల్. సో లూప్ స్ట్రాటజీ కూడా జనరల్గా మనం యూజ్ చేస్తాం సమ్ టైమ్స్ వెన్ వీ వర్కింగ్ ఆన్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ లూప్ స్ట్రాటజీ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, బట్ నౌ హియర్ ఐ వుడ్ లైక్ టు యూస్ ఓన్లీ ద డాక్యుమెంటేటర్. సో నేను యాక్చువల్లీ డాక్యుమెంటేషన్ సెండ్ చేశాను, దాంట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని స్ట్రాటజీస్ గురించి ఉంటుంది. ఓకే, ప్లీజ్ గో త్రూ దాట్. అండ్ డాక్ ఇటరేటర్ స్ట్రాటజీ అనేది జస్ట్ యూజ్ చేశాను, దట్స్ ఇట్. అండ్ హియర్ మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయం. బట్ అయితే డాక్ ఇటరేటర్కి ఏంటంటే ఓన్లీ సబ్ రౌట్ మాత్రమే సరిపోతుంది, ఆల్టర్నేట్ అవసరం లేదు. ఓకే, దీన్ని మనం డిలీట్ చేద్దాం. సో ఈ నెంబర్ ఆఫ్ సబ్ రౌట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ కండిషన్ బేస్ చేసుకొని ఆ మెసేజ్ అనేది రౌట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటే మనం మల్టిపుల్ సబ్ రౌట్స్ ఇలా సబ్ రౌట్ అండ్ ఆల్టర్నేట్ అండ్ అగైన్ ఓకే ఇక్కడ సబ్ రౌట్ ఇది మనం ఇట్లా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. బట్ నౌ హియర్ వీ డోంట్ నీడ్ దెమ్, just I need only one sub route, that's enough. Okay, route strategy, yeah, this is fine. So now file వచ్చింది. ఓకే, దాని తర్వాత డాక్ ఇటరేటర్ ఆ ఫైల్ని ప్రాసెస్ చేస్తుంది. సో మనం ఆ వచ్చిన ఫైల్ని ఒక నేమ్తో వస్తుంది, ఆ ఫైల్ నేమ్ అనేది మనకి వస్తుందా రావట్లేదా అనేది తెలుసుకోవటానికి అగైన్ వన్ మోర్ ఈవెల్ ఓకే ప్రాపర్టీ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఈవెల్ ప్రాపర్టీ అంటే అసింగ్ మీడియేషన్. ఓకే, అండ్ మేక్ ద కనెక్షన్ ఫ్రమ్ సబ్ రౌట్ టు అసింగ్ మీడియేషన్ 0. ఓకే, ఈవెల్ కాంపోనెంట్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామనంటే props of file name. Okay, props of file name equal to vars of wd dot retrieve.
ఓకే, రిట్రైవ్ డాట్ వేరియబుల్. ఓకే, సో దిస్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఫైల్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, ఫైల్ నేమ్ని యాక్సెస్ చేస్తుంది. డాట్ ఫైల్ నేమ్. సో దిస్ వన్ ఇస్ ద స్టాండర్డ్ సింటాక్స్ టు రీడ్ ద ఫైల్. అంటే మనం ఫైల్కి ఒక నేమ్ ఇస్తాం, ఇన్పుట్ ఫైల్ అని, లేకపోతే టెస్ట్ ఫైల్ అని, లేకపోతే పేరోల్ ఇన్పుట్ ఫైల్స్ అని చెప్పేసి అని అట్లా. సో అలా ఇచ్చిన ఫైల్ నేమ్ అనేది ఈ వేరియబుల్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ డబ్ల్యూడి వేరియబుల్ అనేది ఆ నేమ్ని ఈ ప్రాపర్టీలోకి తెస్తుంది. ఓకే, నేను దాన్ని వెరిఫై చేసుకోవాలి కాబట్టి ఒక లాగ్ కాంపోనెంట్ యాడ్ చేస్తున్నాను. ఒక లాగ్ కాంపోనెంట్ ఇక్కడ యాడ్ చేసి మెసేజ్ కంటెంట్ కాకుండా టెక్స్ట్ యాడ్ చేసి, ఓకే, హెడర్ ఏమిస్తున్నానంటే చెక్ ఫైల్ నేమ్. సో దీని లోపల చెక్ ఫైల్ నేమ్ లోపల ఈ ప్రాప్స్ ఆఫ్ ఫైల్ నేమ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి, ఓకే, ఎంవెల్ ఇక్కడ పేస్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా రావాలి. సో చెక్ ఫైల్ నేమ్ అనే హెడర్తో నేను ఏదైతే టెనెంట్లో ఇంటిగ్రేషన్కి ఫైల్ అటాచ్ చేస్తున్నానో ఆ నేమ్ అనేది లాగ్ ఫైల్లో నేను చూసినప్పుడు, లైక్ ఎస్టర్డే క్లాస్లో నాకు ఆ ఫైల్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఫైల్ వచ్చింది, ఫైల్ ప్రాసెస్ అయింది, ఫైల్ నేమ్ వచ్చింది. బట్ ఫైల్లో డేటా ఉండిందా లేదా అనేది కూడా నేను ఇప్పుడు చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఉంటే నార్మల్ ప్రాసెస్ జరగాలి, లేకపోతే నాకు ఒక ఎర్రర్ మెసేజ్తో అది ఎర్రర్ అవుట్ చేయాలి. దానికోసం ఏంటంటే అగైన్ వన్ మోర్ వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం యాడ్ చేయాలి. ఓకే, అగైన్ వన్ మోర్ యాడ్ ఇట్ అండ్ యాడ్ ఏ రో. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే యాక్చువల్గా ఫైల్ నేమ్ అనేది ఎక్కడ ఉండింది, ఈ వార్స్ ఆఫ్ డబ్ల్యూడి డాట్ ఓకే రిట్రైవ్ వేరియబుల్లో ఉండింది. జస్ట్ కాపీ దిస్ వన్, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత డాట్ లెంత్, ఓకే, డాట్ లెంత్ 0. సో ఆ ఫైల్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే మాత్రమే దాంట్లో డేటా. గ్రేటర్ దాన్ 0 కాకుండా లెస్ దాన్ 0 ఉంటే అప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ మెసేజ్ రావాలి. అంటే ఎర్రర్ మెసేజ్ అంటే ఏంటి, నో డేటా ఫౌండ్ ఇన్ ఫైల్. డేటా ఏం లేదు. ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఫైల్ రిట్రైవ్ అయిందా లేదా అనేది, సెకండ్ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఫైల్ రిట్రైవ్ అయిన తర్వాత దాంట్లో డేటా ఉండిందా లేదా అనేది, రైట్? ఓకే, సో అలాగా మనం ఎక్స్ప్రెషన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో ఆఫ్టర్ దిస్ వన్, సో ఫైల్ వచ్చింది. యాక్చువల్గా ఆ ఫైల్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఆ ఫైల్ అనేది నార్మల్గా మనం ఇలా క్రియేట్ చేస్తాం, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, ఆ సేమ్ ఫైల్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను, ఇన్పుట్ ఫైల్ని ఇలాగా కామా సపరేటెడ్, సారీ నాట్ కామా, పైప్ డీలిమిటెడ్ రావాలి. ఓకే, పైప్ డీలిమిటెడ్ ఇలా. సో ఏవైతే మనం అక్కడ ఫీల్డ్స్ ఎంటర్ చేసామో, ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసాము, ఓకే, తర్వాత ఇన్పుట్ ఐడి ఎంటర్ చేసాము, స్టార్ట్ డేట్ ఎంటర్ చేసాం, ఎండ్ డేట్ ఎంటర్ చేసాం,
ఎర్నింగ్ కోడ్ ఎంటర్ చేసాం అండ్ అమౌంట్. ఓకే, సో ఆ సేమ్ డీటెయిల్స్ కూడా పైప్ సింబల్ ఇలా ఉండాలి. కంట్రోల్ ఎస్. సో దీన్ని మనం CSV ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఫైల్, సేవ్ యాజ్, ఒక ఇన్పుట్ ఫైల్ అని ఉంది కదా, ఇన్పుట్ ఫైల్ డాట్ ఆర్ test2 input file dot csv. Click on desktop, click on save. సో డాట్ సిఎస్వి అనే ఎక్స్టెన్షన్ తోటి నేను సేవ్ చేసిన తర్వాత ఇలా ఫైల్ వస్తుంది, test2 ఇన్పుట్ ఫైల్. సపోజ్ ఇఫ్ మనం ఓపెన్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే ఫైల్ని, సో ఇలా ఓపెన్ అవుతుంది ఫైల్ విత్ ఆల్ 5D లిమిటెడ్ సపరేషన్తో. ఓకే, సో ఇక్కడ నేను ఏదైతే ఈ ఫైల్ నేమ్ అనేది ఇస్తున్నానో, రైట్, ఏదైతే నేను ఫైల్ నేమ్ ఇస్తున్నానో ఈ నేమ్నే అది రీడ్ చేస్తుంది. ఓకే, మనకి ఫైల్ అనేది ఇలా ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది CSV ఫార్మాట్లో ఉండింది. బట్ వర్క్డే CSV ఫైల్ వాల్యూస్ని ప్రాసెస్ అనేది చేయదు. దాన్ని 100% మనం ఏంటంటే CSV నుంచి XMLలోకి కన్వర్ట్ చేయాలి. దెన్ ఓన్లీ it would be processed. Okay, again one more component, transformation component, CSV to XML. ఓకే, ఆఫ్టర్ వ్యాలిడేట్ EXP తర్వాత యాడ్ చేయాలి. ఇక్కడ జస్ట్ ఏంటనంటే కాన్ఫిగరేషన్ అనేది కామన్లో సపరేటర్ పైప్ డీలిమిటెడ్. ఓకే, పైప్ డీలిమిటెడ్ అండ్ యూజ్ ఫస్ట్ లైన్ యాజ్ హెడర్ ట్రూ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఫస్ట్ లైన్ యాజ్ అ హెడర్ యూజ్ చేసుకో, మీ రిమైనింగ్ లైన్స్ అని డేటా అనేది మనం ఇక్కడ ఈ కాంపోనెంట్లో చెప్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ అదేంటంటే ఆ CSV ఫైల్ని మనకి XML ఫైల్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, CSV ఫైల్ని XMLలో కన్వర్ట్ చేస్తుంది లేదని ఎలా ఎన్ష్యూర్ చేసుకోవాలి అని అంటే, అగైన్ వీ నీడ్ టు యాడ్ వన్ మోర్ లాగ్ కాంపోనెంట్. ఓకే, వన్ మోర్ లాగ్ కాంపోనెంట్. So just leave the message content and headline check XML అని అంటున్నా. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, దట్స్ ఇట్. సో ఈ మెసేజ్ కంటెంట్ ఏం చేస్తుంది, CSV2 నుంచి XMLలో కన్వర్ట్ అయిన XMLని ఆ లాగ్లో స్టోర్ చేస్తుంది. మనం లాగ్ ఫైల్ ఓపెన్ చేసి, రైట్, మనం డేటా అనేది చూసుకుంటాం. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వన్ I'm going to save this integration. Okay. Save. What happened? Message builder. I think just remove this web server. Okay.
ఫస్ట్ వెబ్ సర్వీస్ టెస్టర్కి సేవ్ చేసాం, దాని తర్వాత ఓకే ఈ స్టూడియో ఇంటిగ్రేషన్ అనేది సేవ్ చేసాం. అదే అక్కడ మనకి పాపులేట్ చేసి ఫస్ట్ సేవ్ దిస్ వన్ బై యూజింగ్ దీస్ టూ ఆప్షన్స్ అండ్ దెన్ సేవ్ ద ఇంటిగ్రేషన్ అని మనకి ప్రాంప్ట్ అయింది. సో సేమ్ థింగ్ చేసాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద XML ఈస్ కమింగ్ ఆర్ నాట్. సో ఫర్ దట్ ఏంటంటే నేను ఇంటిగ్రేషన్ డిప్లాయ్ చేస్తున్నాను. అవుట్బౌండ్ అవసరం లేదు, ఫినిష్. Okay, so INT Studio inbound, deploying. Open this integration, INT SOS, INT Studio inbound. చూసారా ఇక్కడ ఎర్రర్ వచ్చింది అండ్ ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ డెఫినేషన్ అనే స్టెప్ యాడ్ అయ్యింది. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి, అదే ఎర్రర్. ఓకే, క్లిక్ ఆన్ ద బిజినెస్ ప్రాసెస్ డెఫినేషన్, click on this import process event, configure document. Okay, configure document, click on OK. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ SFTP కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. అంటే నార్మల్గా ఈ ఫైల్స్ అన్నీ కూడా ఏంటంటే షెడ్యూల్ చేసినప్పుడు SFTP సర్వర్లో ఫైల్స్ ఉంచుతారు. సో ఆ SFTP ఆ SFTP ఫైల్ అనేది నుంచి ఇక్కడ SFTP ఫైల్ మనం ఏదైతే ఇక్కడ కాన్ఫిగర్ చేస్తామో ఆ అడ్రస్, డైరెక్టరీ, ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అండ్ ద ఫైల్ నేమ్, ఇక్కడ ఆ ఫైల్ నేమ్ అనేది మనం ఏదైతే SFTPలో ఫైల్ అనేది యాడ్ చేస్తున్నామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో అలా ఏంటంటే మనం SFTP కాన్ఫిగరేషన్తో నార్మల్గా ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్ని డైరెక్ట్గా షెడ్యూల్ చేసి రన్ చేస్తాం. బట్ హియర్ మనకి సెటప్ అవైలబుల్గా లేదు కాబట్టి మనం మాన్యువల్ అటాచ్మెంట్ మాత్రమే చేస్తాం. సో దానికి డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ నేను 30 days ఇస్తున్నాను అండ్ గ్రూప్స్ టు మాన్యువల్లీ అటాచ్ ఫైల్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అడ్మినిస్ట్రేటర్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇవ్వాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, డన్. సో నా ఇప్పుడు ఇంటిగ్రేషన్ రన్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ మై ఇంటిగ్రేషన్ launch or schedule. Click on OK. సో అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్కి మనకి అటాచ్ చేయమని చెప్పేసి అని ఏం రాలేదు. సో అటాచ్ డాక్యుమెంట్ ఓన్లీ ఫర్ ఇన్బౌండ్ డాక్యుమెంట్స్కి మాత్రమే. సో హియర్ క్లిక్ ఆన్ అటాచ్ డాక్యుమెంట్, click on the attach. Okay, navigate to the desktop and attach our input file. Test2 input file, open, completed. So ఇక్కడ click on view details, okay, and expand details and process, and then click on overall process. Okay, overall process. Okay, సో మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది, whereas of wd retrieve.variable.filename is failed to evaluate అని చెప్పేసి. ఓకే, సో అదేంటో ఇప్పుడు చూద్దాం. డాట్ ఫైల్ నేమ్ ఇది ఎక్కడ వచ్చింది, ఈ ప్రాప్స్లో. ఓకే, ప్రాప్స్ ఆఫ్ ఫైల్ నేమ్ whereas of wd
dot file name. Okay, so I think it's correct. Okay, we'll see the log file. Yeah, I know the reason. Okay, so we'll see the log file. Okay, open the log file. Okay, సో ఆ ఎర్రర్ ఓకే. సో ఆ ఎర్రర్ రీజన్‌గా మనకి ఎటువంటి డీటెయిల్స్ అనేది రాలేదు. ఓకే. సో ద రీజన్ ఏంటనంటే రూట్ కాజ్ ఎంఎల్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ అనేబుల్ టు ప్రాపర్ ది ఫైల్ నేమ్. It's a case sensitive and we should have the capital N. Okay, we should have the capital N. So now save this one and deploy it again. Suppose if we open the integration again from here, again it is asking for configuring the same process just now what we done. Okay, go to the business process, configure document, click on OK. Okay, and group to manual attach file, add int integration administrator, click on OK. Done. సో ఇలా పేజ్ వచ్చినప్పుడు క్లిక్ ఆన్ దిస్ బిజినెస్ ఆబ్జెక్ట్, ఇలా ఇంటిగ్రేషన్ సిస్టమ్ వస్తుంది. దీని రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్ లాంచర్ షెడ్యూల్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అండ్ click on OK here. The attached document, click on the attach. Okay, add our input file, just double click on this one and complete it. Okay, open this view detail. Okay, and click on the overall process. Okay, and click on this overall process again. Successfully completed. ఓకే, సో ఇట్ వాజ్ జస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే మనం ఇక్కడ వెబ్ సర్వీస్ యూజ్ చేయలేదు, వాల్యూస్ పాస్ చేయలేదు, ఆ డీటెయిల్స్ అనేది మనకి లోడ్ అవ్వలేదు. జస్ట్ ఏం పర్పస్ గురించి రన్ చేశాను, ఈ సిఎస్వి ఫైల్ అనేది ఎక్స్ఎంఎల్లో వస్తుందా రాలేదా అనేది. అది నేను ఎక్కడ చూసుకోవాలి, లాగ్ ఫైల్స్లో, రిట్రైవ్ లాగ్ ఫైల్స్. ఓకే, డౌన్లోడ్ ద సర్వర్ లాగ్, ఓపెన్ దిస్ వన్. సో నా ఫైల్ నేమ్ వచ్చింది. ఓకే, చెక్ ఫైల్ నేమ్, test input file. Okay, that is fine. And XML. Okay, so XML, check XML. So here row slash. Okay, we'll actually copy this one up to up to here. Copy this one and Control N. Open one XML document. Control A, Control V. This is the one, but I didn't get the expected one. Okay, I didn't get the expected one. Okay, so tomorrow we'll see this troubleshooting and we'll see how the file is coming exact in XML file.